మరి ఇలా జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా చేతికాడికి వస్తుంటాయి, నోటికి అందుకోకుండా పోతుంటాయి. అంటే వీళ్ళ మీద రావుకేతువుల గ్రహాలు కొన్ని కనబడుతున్నాయి. ఈ రావుకేతువుల గ్రహాల వలన మనస్సు, ఆలోచన, త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండకోకుండా ఉండటం, వీళ్ళకి ఇలాంటి ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి. మరి ఇలాంటి సమస్యలు వీళ్ళ నుంచి వెళ్ళిపోవాలంటే వీళ్ళకి మరి వీళ్ళు చేయాల్సిన ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి రియల్ ఎస్టేట్లో ఉండవలసిన వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులకు కానీ, సినీ ఫీల్డ్ కానీ, ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, ఈ సీరియల్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ వీళ్ళకి కొంత అద్భుతమైన విజయం అనేది ఒకటి రాబోతుంది, గుర్తింపు. అది వీళ్ళు ఎన్నో రోజుల నుంచి కాసుకొని చూసే ఒక అదృష్ట యోగము ఈ నెలలో 15వ తారీఖు నుంచి అదృష్ట యోగం రాబోతుంది. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా తొందరపాటు వద్దు, నిదానమే ప్రధానము. మరి అన్నిటికన్నా దైవ బలం చాలా గొప్పది. మరి దైవాన్ని మించింది ఏదీ లేదు. మరి మీరు ముఖ్యంగా ఆ దైవ అనుగ్రహం చేయాల్సిన విషయం ఏమిటంటే శివుడాజ్ఞ లేనిది సేమైనా కుట్టదంటారు. మీరు చేయాల్సింది ఆ శివయ్య పూజలు, శివయ్య పారార్థన, ఓం నమః శివాయ. మీరు పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఆ ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని మీరు చదువుతూనే ఉండాలి. ఆ విధంగా చేసిన దానివల్ల మీకు ఆరోగ్యాలు, మనశ్శాంతి అన్నీ బాగుంటాయి. ఏ కార్యక్రమం చేసినా విజయవంతం అవుతాయి.